చెప్పుకుంటూ వస్తున్నాం. అర్జునుడికి స్థితప్రజ్ఞుల లక్షణాలు ఎలా ఉంటాయి, స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడు అని అడిగిన దానికి పరమాత్ముడు సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. దాంట్లో మొన్న శ్లోకం, ఫస్ట్ శ్లోకం ఏంటంటే, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థితప్రజ్ఞస్య జోచితే అని చెప్పాడు. అంటే అన్ని కోరికలు సమూలంగా పూర్తిగా శేషం లేకుండా వదిలిపెట్టినాడికి అన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. అతను మరి సుఖం ఎట్లా వస్తుందంటే తన ఆత్మతో తనే రమిస్తాడు అని చెప్పుకున్నాం ఆ శ్లోకంలో. పరమాత్ముడు చెప్పాడు. ఇప్పుడు తర్వాత శ్లోకంలో రెండో పాయింట్ ఏంటంటే స్థితప్రజ్ఞ లక్షణాల్లో, దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్న మనాహ, దుఃఖం వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా ఉద్వేగం చెందకుండా ఉంటాడు. దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ, సుఖము ఎంత సుఖం వచ్చినా గురించి దాని గురించి పట్టించుకోడు, ఎంత ప్రాపంచిక సుఖాల గురించి అస్సలు పట్టించుకోడు అనమాట. సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ, ఏ వస్తువు మీద దేని మీద రాగం ఉండదు. రాగం ఉన్నప్పుడే భయం వస్తుంది, ఆ భయం కూడా ఉండదు. భయం ఉన్నప్పుడే క్రోధం కూడా వస్తుంది. వీత రాగ భయ క్రోధ, రాగం అంటే ఒక వస్తువు మీద ఇష్టపడటం, ఆ వస్తువు రావాలని కోరుకోవటం. ఆ కోరుకున్నప్పుడు ఏమవుద్ది, అది దొరుకుద్దా అని భయం ఉంటుంది అనమాట. రాగ భయం, ఆ భయంతో ఏంటంటే కోపం వస్తుంది అనమాట. వీత రాగ భయ క్రోధ, ఈ రాగము భయము క్రోధము మూడు లేనివాడు స్థితప్రజ్ఞుడు అనమాట. అది ఎలా వస్తుంది, అతన్ని స్థితధీ అంటారు. స్థితధీర్ మునిరుచ్యతే. ముని అంటే ఏంటంటే మననం చేసేవాడిని ముని అంటారు. పరమాత్ముడు చెప్పినవి, ఈ ఉపనిషత్తుల్లో చెప్పినవి అన్నీ మననం చేసుకుంటూ ఉండాలి, నిత్యం మననం చేసుకుంటూ ఉండాలన్నమాట. సత్కర్మ సమతాభావంతో చేయటం, నిష్కామంగా చేయటం, పరమేశ్వరార్పణ చేయటం, ఇంద్రియ నిగ్రహం ఉండటం, ఇవన్నీ మంచి మంచి క్వాలిటీస్ ఈ తత్వజ్ఞానానికి దిశలో శ్రేయ మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఆ మననం చేసుకుంటే ఆ మననం వలన వీళ్ళకి ఈ క్వాలిటీస్ వస్తాయి అన్నమాట. అప్పుడు ఇతనికి ప్రజ్ఞ స్థితంగా ఉంటుంది అనమాట. స్థితధీర్ మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధా స్థితధీర్ మునిరుచ్యతే. ఈ క్వాలిటీస్ మరి రెండో శ్లోకం అనమాట. 18 శ్లోకాలు ఉంటాయి స్థితప్రజ్ఞుడికి. ఆ 18 శ్లోకాల్లో ఇది వాళ్ళు రెండో శ్లోకం చెప్పారు.